హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడం ఈ వీడియోలో చూద్దాం. ఇవైతే మా తోటలో కాసిన ఫ్రెష్ వంకాయలు. తెలుసా, ఫ్రెష్ వంకాయలు ఎంత బాగున్నా చూసారా? చాలా బాగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. వీటిలన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని బాగా శుభ్రపరచుకోండి. ఈ శుభ్రపరచుకున్న వంకాయల్ని ఒక గిన్నెలో సాల్ట్ వేసుకున్న దాంట్ని తీసుకొని అందులో వంకాయల్ని కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వంకాయల మధ్యలో పురుగులు ఏవైనా ఉన్నాయేమో చూసుకోండి, వేసుకోండి. కొంచెం పెద్ద వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నిటిని ఉప్పు నీటిలోని వేసుకున్నాక చూడండి, కలర్ ఏమీ చేంజ్ అవ్వలేదు. అందుకని ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని జీలకర్ర వేసుకోండి. దాన్ని సిమ్లో రోస్ట్ చేసుకోండి. తర్వాత ధనియాలు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇవంతా కూడా సిమ్లో చేసుకుంటే బాగుంటుంది. వీటిలన్నిటిని పౌడర్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక పల్లీలు ఇందులో ఆయిల్లో వేసుకొని సిమ్ములో బాగా రోస్ట్ చేసుకోండి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు చూసారా, కలర్ చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా. కలర్ చేంజ్ అయినప్పుడు నువ్వులు వేసుకొని బాగా వేపుకోండి. తర్వాత దోసపప్పును కూడా నేను వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఉంటే దోసపప్పు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసినా పర్వాలేదు. తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకొని కలర్ చేంజ్ అయ్యాక కొబ్బరికాయ ముక్కలు కూడా పచ్చి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వంకాయలన్నిటినీ ఈ విధంగా వేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూసారా కలర్ ఎలా బాగా మారుతున్నాయో. ఈ వంకాయలు ఫ్రెష్ వంకాయలతో కర్రీ చేస్తే ఆ కర్రీ రుచే వేరమ్మా. ఇలా చేంజ్ అయితే చూసావా వంకాయలన్నీ. ఈ కలర్ చేంజ్ అయిన వంకాయలన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. వీటన్నిటిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేసుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగుతున్నప్పుడే బాగా కలుపుకోండి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బాగా వేపుకోండి. కలర్ చేంజ్ అయిన వెంటనే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. చూసారా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. అన్నిటిని బాగా కలుపుకొని వేగిపోతున్నాను వెనక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకోండి. పచ్చివాసన పోయిన వెంటనే టమాటా గుజ్జు వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటా బాగా మగ్గిపోయే వరకు ఈ కర్రీని అయితే కలుపుకుంటూ ఉండండి. చూసారా మగ్గిపోయింది. దీన్ని మళ్ళొక్కసారి కలుపుకొని బాగా దగ్గరికి అయ్యే కదా మనం ముందుగా వేపి మిక్సీ చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదా, దాన్ని ఈ టమాటా క్యూరీలో వేసుకుందాం. దీన్నంతటిని కూడా మరొక్కసారి కలుపుకోండి. చూసారా బాగా కలుపుకున్నాక పచ్చికారం వేసుకొని మీకు కారం ఎంత సరిపోతుందో అంతే వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కర్రీకి సరిపడంత కల్లుప్పు అయితే నేను వేసుకున్నాను. నేను ఎక్కువ శాతం కల్లుప్పే వాడుతాను. తర్వాత గరం మసాలా పౌడర్,
ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలుపుకోండి. మనం ముందుగా మిక్సీ చేసి ఉంచిన ఆ మసాలా కొద్దిగా ఉండిపోతుంది కదా, నేను వాటర్ వేసి కలుపుకొని ఈ కర్రీలో అయితే వేసుకున్నాను. చూసారా మసాలా ఎంత బాగా పట్టిందో. తర్వాత పచ్చి జీడిపప్పు అయితే నేను వేస్తున్నాను. తర్వాత వంకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్న వంకాయలన్నిటినీ ఈ కర్రీలో వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఈ విధంగా కర్రీ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. రెడీ. మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.